హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎల్ న్యూట్రిషన్ వరల్డ్. నేను వచ్చేసి హెర్బల్ వెల్నెస్ కోచ్ అండి. నా పేరు శ్రీలక్ష్మి ఉండవల్లి. మనం టుడే వచ్చేసి హెర్బల్ న్యూట్రిషన్ సంబంధించి కాల్షియం సప్లిమెంట్ గురించి తెలుసుకుందామండి. ఈ కాల్షియం డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇది మనకి ఈ సప్లిమెంట్ అనేది మనకి ఎలా హెల్ప్ అవుతుంది, ఎలాంటి ఫుడ్లో కాల్షియం అనేది మనం యాడ్ చేసుకోవచ్చు, ప్రతిదీ మనం తెలుసుకుందాం. ఇది వచ్చేసి హెర్బల్ న్యూట్రిషన్ సంబంధించి కాల్షియం సప్లిమెంట్ అండి. ఈ కాల్షియం సప్లిమెంట్ వచ్చేసి 60 సప్లిమెంట్స్ ఉంటాయి అన్నమాట. అంటే 1 డేలో 2 సప్లిమెంట్స్ అనేది తీసుకోవాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మనం 2 సప్లిమెంట్స్ అనేది మనం డైలీ తీసుకోవడం వల్ల 1 మంత్కి బాటిల్ 60 సప్లిమెంట్స్ ఉంటాయి. అలా మనం డైలీ కాల్షియం సప్లిమెంట్ అనేది తీసుకోవడం వల్ల వచ్చే యూజెస్ ఏంటి, ఈ కాల్షియం తక్కువైతే ఆస్ట్రోపెరోసిస్ అనే ప్రాబ్లం వస్తుందంట మనకి. అలాగే ప్రతి ఇద్దరు డెలివరీ అయిన తల్లుల్లో ఒకరికి కాల్షియం డెఫిషియన్సీ ఉంటుందంట. అలాగే నెక్స్ట్ వచ్చేసి కాల్షియం సరిగా లేకపోతే సింటమ్స్ ఏమిటంటే మౌత్ స్మెల్ వస్తుందంట. నెక్స్ట్ వచ్చేసి మజిల్ పెయిన్, మజిల్ పెయిన్ అంటే కండరాలు నొప్పులు రావడం, కండరాలు పట్టడం స్టార్ట్ అవుతాయి అన్నమాట ఈ కాల్షియం డెఫిషియన్సీ ఉంటే కనుక. అలాగే హార్ట్ రిథమ్ అనేది పాడవుతుందన్నమాట. అలాగే గుండు కొట్టుకునేది రిథమ్ అనేది పాడవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హై హెల్త్ బెటర్గా ఉండాలన్నా కూడా ఈ కాల్షియం బెటర్గా ఉండాలి. అలాగే నెక్స్ట్ బాడీ అబ్నార్మల్గా అంటే సీజర్స్ టిష్యూస్ బెటర్గా ఉండాలన్నా కూడా ఈ కాల్షియం అనేది రెగ్యులర్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి బోన్ డెన్సిటీ బెటర్గా ఉండాలన్నా, అలాగే ఫిట్స్ వచ్చిన వాళ్ళు కూడా సడన్గా పడిపోతుంటారు కదా, ఇలా కాల్షియం తక్కువైనా కూడా అలాగే జరుగుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి మన బాడీ లోపల ఫంక్షన్స్ మిస్ అవుతాయి, కాల్షియం అనేది తక్కువైనప్పుడు జరిగే ఫంక్షన్స్ అన్నీ కూడా కొన్ని మిస్ అవుతుంటాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం సరిపడా కాల్షియాన్ని బాడీకి ఇవ్వలేకపోతే మన కండరాలకి కాల్షియం కావాలి, ఇవ్వకపోతే బోన్స్లో స్టోర్ అయ్యి ఉన్న కాల్షియంని యూజ్ చేసుకుంటాయి అన్నమాట కండరాలు. ఈ కండరాలు యూజ్ చేసుకున్నప్పుడు బోన్స్ లోపల చిట్లు పోతాయి అన్నమాట, అంటే ఖాళీ అయిపోతాయి అన్నమాట. అందుకని కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాల్షియం అనేది గుండె దగ్గర మజిల్కి కూడా చాలా హెల్ప్ అవుతుందన్నమాట. మన షేక్స్ నుంచి 1 డేకి 30% బ్యాలెన్స్ అవుతుంది. అలాగే డైలీ 2 షేక్స్ తీసుకుంటే, అంటే డిన్నర్ షేక్ కానీ మార్నింగ్ షేక్ ప్లస్ బ్రేక్ఫాస్ట్ షేక్, డిన్నర్ షేక్ 2 యాడ్ చేసుకుంటే కనుక 60% బ్యాలెన్స్ అవుతుంది అనమాట ఈ కాల్షియం అనేది. అలాగే మనం ఈ కాల్షియం ఎందులో మనకి దొరుకుతుందంటే పెరుగు, పన్నీరు, చీజ్, పాలకూర, నట్స్ అండ్ సీడ్స్, సోయా చక్స్, ఎగ్ ఎల్లో అండ్ నువ్వుల్లో మనకి కాల్షియం అనేది దొరుకుతుందన్నమాట. ఇలాంటి ఫుడ్స్ కూడా యాడ్ చేసుకున్న మనకి చాలా వరకు కాల్షియాన్ని మనం బ్యాలెన్స్ చేయొచ్చు అనమాట. అలాగే మనకి కాల్షియం డైలీ ఎంత కావాలంటే బేసికల్లీ 1000 నుంచి 1200 మిల్లీగ్రాములు వరకు ఈ కాల్షియం అనేది కావాలి. పిల్లలకి 8 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వాళ్ళకు 800 మిల్లీగ్రాములు కావాలి. ప్రెగ్నెన్సీ తల్లులకి 1500 నుంచి 2000 మిల్లీగ్రామ్స్ రిక్వైర్మెంట్ ఉందన్నమాట. ఎందుకంటే లోపల పెరిగే పిల్లలకు కూడా ఇవ్వాలి కాబట్టి ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఈ కాల్షియం అనేది రోజు తీసుకోవడం వల్ల బోన్ డెన్సిటీ అండ్ హార్ట్ హెల్త్ బెటర్గా ఉండడానికి కూడా ఈ కాల్షియం సప్లిమెంట్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో 60 ఉంటాయి కదా, డైలీ 2 సప్లిమెంట్స్ అనేది మనం తీసుకోవాలన్నమాట. మనకి ఈ సప్లిమెంట్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి మనం సప్లిమెంట్ ద్వారా కొంతవరకు బ్యాలెన్స్ చేయొచ్చు, ఫుడ్ ద్వారా కొంతవరకు బ్యాలెన్స్ చేయొచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా ఈ కాల్షియం సప్లిమెంట్ యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నారు, న్యూట్రిషన్ ప్రొడక్ట్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, నేను కోచ్గా కావాలి అనుకుంటున్నారు, వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు, ఫ్రీ ఐడి కావాలి అనుకుంటున్నారు, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనకి వైట్ కలర్లో కాల్షియం సప్లిమెంట్స్ ఉంటాయి అన్నమాట.